మామ స్టార్ట్ ఎస్ఆర్హెచ్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. అనగనగా ఒక హైదరాబాద్. ఆ హైదరాబాద్కి ఒక ఐపీఎల్ టీం. ఆ టీం పేరే సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నోళ్ళు కూడా సపోర్ట్ చేయని ఒక హోమ్ టీం. దానికి ఒక వంశీ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం వినడానికే విచిత్రంగా ఉంది కదా. హలో మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నువ్వెవరు? చెప్తా, తొందర ఎందుకు. తెలుగు టీం అంటారు, తెలుగు వాళ్ళు ఉండరు. మంచిగా ఆడితే తీసేస్తారు, గట్టిగా అడిగితే ఇన్స్టాలో బ్లాగ్ చేస్తారు. అసలు మీది ఒక మేనేజ్మెంటేనా? అసలు ఎవ్వరు భయ్యా నువ్వు? ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత నేను ఎవరో చెప్తా. నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను చెప్పే విధానము సందర్భం ఇది కాదు. లొకేషన్ పంపిస్తా, వచ్చేసాయి. వస్తున్నా. ఆరెంజ్ ఆర్మీ ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ ఒకటి మాట్లాడండి రా. ఓకే ఓకే. నేను అడిగిన క్వశ్చన్కే ఇంకా సమాధానం రాలే, ఇంకేం మాట్లాడాలి? అరే నువ్వు అడిగింది ఒక్కల క్వశ్చన్, దానికి ఆన్సర్ ఏంట్రా మళ్ళా? నిజమే కదా. రే నువ్వు అసలు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నావా? పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూస్తున్నావా? 64 runs in 37 balls కొట్టింది ఎవడు? నితీష్ కుమార్ రెడ్డి, పక్కా తెలుగోడు. అరే ఒక్క మ్యాచే కదా అయింది. అరే నువ్వు అసలు 18 సపోర్ట్ చేస్తున్నావురా? ఈ సాల కప్పు నమ్దే. లాస్ట్ టైం మీ లక్ బాగుండి గెలిచారా, ఇంకొక ఓవర్ ఉంటే ఖచ్చితంగా మేమే గెలిచేటోళ్ళం. అబ్బా మేము అదే ఫీల్ అయినాం రా. ఇంకొక 2 ఉంటే 300 కొడుతుండే, జస్ట్ మిస్. మీరు మా దగ్గరికి అతిథుల్లో వచ్చారు కాబట్టే మర్యాద చేయటం మా బాధ్యత. అందుకే గెలిచే ఛాన్స్ ఉన్నా గెలవకుండా ఉండిపోయాం. కొడితే ఫేస్ ఫ్రూట్ సలాడ్ అయిపోతుంది చెప్తున్నా. గెలిస్తే గెలవండి, లేకపోతే ఓడిపోయామని ఒప్పుకోండి. అంతేగాని అతిథుల్లా వచ్చారు, అట్టిపండి తొక్కలా వచ్చారని చూద్దాం. సారీ, షో చేయకండి, అర్థమవుతుందా? ఈ సీజన్ మా దరిద్రం డ్యాన్స్ ఆడుతుంది కాబట్టి ఇలా ఉండిపోయాం. లేకుంటే మా ఉమెన్స్ కప్ కొట్టినట్టే మేము కూడా కొడుతుండే. నువ్వు నిజంగా ఈ ఇయర్ దరిద్రం గురించే మాట్లాడుతున్నావా? అంటే ఎవ్రీ ఇయర్ ఉండేదే, కానీ ఈసారి డిస్కౌంట్లో ఆఫర్ వచ్చినట్టు ఎక్స్ట్రాగా వచ్చేసింది. ఈసారి టాస్ విన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మరి మీ రికార్డ్ని బ్రేక్ చేస్తాం. మేము సరదాకే 200-250 కొట్టినోళ్ళము. నువ్వు అట్లాంటి టార్గెట్ అంటున్నావు. చూసుకో మళ్ళా మా హెడ్కి ఇట్లా చెప్పినా అనుకో, చేసి పడేస్తాడు, కష్టమవుతుంది. ఈ 200 ఫ్యాంటసీ ఏంటి భయ్యా మీకు? 250+, 250+, 250+. We don't like, we avoid. But highest scores likes us. We can't avoid. ఎలివేషన్స్ ఎక్కువైపోతున్నాయి భయ్యా, కొంచెం జాగ్రత్త చూసి. కప్పు కొట్టి మాట్లాడండి రా. మీ దాంట్లో అసలు వీకే డీకే తప్ప ఎవడు ఆడుతున్నాడు రా? ఊరికే సొల్లు చెప్పడం తప్ప. 2008 నుంచి ఇక్కడికి 17 సీజన్లు, 3 ఫైనల్స్, 3 సెమీఫైనల్స్ ఆడి ఇక్కడి వరకు వచ్చాం. రేపన్న రోజు మళ్ళీ ఫైనల్స్ ఆడవచ్చు. ఇప్పుడు ఈ సీజన్లో లేని మంచి బౌలింగ్ 2025లో మెగా ఆప్షన్లో కొనుక్కోవచ్చు. మీరు మా టీం మీద ఉన్న ప్రేమని కప్పుతో కొలుస్తున్నారు, కానీ మేము కోహ్లీతో కొలుస్తాం. మీకు మా టీం మీద ఉన్న దేశం ఎప్పటికీ మారదు, కానీ ఆర్సీబీ టైం ఖచ్చితంగా మారుతుంది. ఏంట్రా ఆర్సీబీ అంత ఎమోషనల్ అయినావు? లేకుంటే ఏంటి బ్రో, క్రికెట్ అంటే తెలియని ప్రతి ఒడు వాడు ఫాలోవర్స్ కోసం ఆర్సీబీని వాడుకోవడం, కోహ్లీని ట్రోల్ చేయడం, ఏసలు ఇవన్నీ. ఎమోషనల్ టచ్లో బాగానే డైవర్ట్ చేసినావు, కానీ ముందు పాయింట్కి రా. పాయింట్ ఏముంది బ్రో, ఈరోజు హైదరాబాద్లో ఆర్సీబీ కన్నెర చేయటం మీరు అందరూ చూస్తారు. ఈరోజు మిమ్మల్ని 200 కొట్టకుండా ఆపే బాధ్యత మాది. అదేలా? ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ మేము చేస్తాం కాబట్టి. కానీ ఒక్కటి చెప్తున్నా, సాయంత్రం అవగానే సూర్యుడు కనపడకుండా ఎలా అయితే వెళ్ళిపోతాడో, ఈరోజు మ్యాచ్ అయిపోయే టయానికి ఎస్ఆర్హెచ్ని అలా సైడ్ చేస్తాం. అస్తమిస్తున్న సూర్యుడు ఆరెంజ్ జెర్సీ వేసుకొని క్రికెట్ గ్రౌండ్లోకి దిగుతే ఎలా ఉంటుందో నీకు తెలుసా? గ్రహణం విడిచిన సూర్యుడు బ్యాట్ పట్టుకొని పిచ్చిలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఏమన్నా పడుకోబెట్టేస్తావా? పొద్దంతా ఆకాశాన్ని, రాత్రిపూట స్టేడియంని ఎరుపెక్కిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా?
ఒక్కొక్క కిరణం ఒక్కొక్క ఫ్యాన్గా మారి స్టేడియం అంతా వేడెక్కిస్తుంటే నువ్వు తట్టుకోగలవా? ఐస్ ప్యాక్స్ పెట్టుకోలేక అలసిపోవాలి నాకు కొడక్క. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ హలో క్లాస్మేట్స్, ఫైనల్లీ వీఆర్ బ్యాక్ విత్ SRS వీడియోస్. సో మీకు ఏమైనా SRH మీద డైలాగ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో వాడేద్దాం. And for more IPL videos, do subscribe Glassmate Originals.